ఈరోజు మనం చెప్పుకునే కథ కుక్కపిల్ల సాయం. కృష్ణాపురంలో ఉండే కిట్టయ్యకు 12 ఏళ్లు. తనకు ఎవరూ లేకపోవడంతో వాళ్ల తాతయ్య పెంచారు. అనారోగ్య కారణాలతో ఆయన కొన్ని రోజుల క్రితం చనిపోయారు. దాంతో కిట్టయ్య ఒంటరైపోయాడు. పని వెతుక్కుంటూ పక్క ఊరికి బయల్దేరాడు. అలా వెళ్తూ ఉండగా దారిలో ఎవరో కొందరు ఒక కుక్కపిల్లని రాళ్లతో కొడుతూ తరుముతూ ఉన్నారు. అది భయంతో కిట్టయ్య వైపు పరిగెత్తుకుంటూ వచ్చింది. అతను వెంటనే దాన్ని దగ్గరకు తీసుకున్నాడు. కాసేపు అక్కడే కూర్చొని దాన్ని తీసుకెళ్లడానికి ఎవరూ రాకపోవడంతో కుక్కపిల్లను తీసుకొని అక్కడినుంచి బయలుదేరాడు. అలా నడుస్తూ రామాపురం చేరుకున్నాడు. ఆ ఊరు ప్రారంభంలోనే శివయ్య కొట్టు ఉంది. అక్కడికి వెళ్ళి, అయ్యా, నా పేరు కిట్టయ్య. నాకు మీ కొట్టులో ఏదైనా పని ఉంటే ఇవ్వండి. జీతం ఇవ్వకపోయినా పర్వాలేదు, కాస్త తిండి పెడితే చాలు. మీరు ఏ పని చెప్పినా చేస్తాను అని దీనంగా అన్నాడు. కాసేపు ఆలోచించిన శివయ్య సరేనన్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన అతని భార్య, నువ్వు సరేగాని మరి ఆ కుక్క సంగతేంటి అని అడిగింది. ఇది కూడా నాతో పాటే ఉంటుందండి. నాకు పెట్టిన దాంట్లోనే దానికి నేనే కాస్త తిండి పెడతాను. మరేం పర్వాలేదు అని బదులిచ్చాడు కిట్టయ్య. నిన్ను చూసుకోవడమే ఎక్కువ, ఇక కుక్కను కూడానా అని కాస్త వెటకారంగా అందామే. అప్పుడు శివయ్య కలగజేసుకుని, పోనీలే, అది కొట్టుకు కాపలా ఉంటుంది అన్నాడు. తర్వాత, నీకు ఉండటానికి ఓ గది, 3 పూటలా భోజనం పెడతాను. నెలకు 200 రూపాయలు ఇస్తాను. ఈ రోజునుంచే పనిలో చేరు. ముందుగా సరకులు కాగితంలో ఎలా కట్టాలో నేర్చుకో అని చెప్పాడు శివయ్య. అలాగే అయ్యగారు అంటూ పనిలో చేరాడు కిట్టయ్య. అలా 2-3 నెలలు గడిచింది. కిట్టయ్య బాగా పనిచేయసాగాడు. శివయ్యకు కూడా అతనిమీద నమ్మకం కలిగింది. ఒకరోజు బంధువుల పెళ్లికి వెళుతూ, కిట్టయ్య, మేము 2 రోజులు పక్క ఊరికి వెళుతున్నాం. కొట్టు జాగ్రత్తగా చూసుకో అని చెప్పాడు. దానికి అలాగే అయ్యగారు అని బదులిచ్చాడు కిట్టయ్య. ఆ రోజు వ్యాపారం బాగానే జరిగింది. మరుసటి రోజు మధ్యాహ్నం 2 వ్యక్తులు బండిమీద వచ్చి, మీ యజమాని లేరా, మాకు సరకులు కావాలి అని అడిగారు. అయ్యగారు ఊరెళ్లారు. రేపు వస్తారు, మీకేం కావాలో చెప్పండి, నేను ఇస్తాను అన్నాడు కిట్టయ్య. 1 బస్తా బియ్యం, అర బస్తా పప్పు, 5 కిలోల పంచదార కావాలి అన్నాడు అందులో మొదటి వ్యక్తి. అలాగేనంటూ అన్నీ బస్తాల్లో కట్టించి వాటి ధర ఎంత అయ్యిందో చెప్పాడు కిట్టయ్య. వాటిని 2 కలిసి బండిమీద ఎక్కించారు. నేను డబ్బులిచ్చేసి వస్తాను, నువ్వు వెళ్ళి బండి ఎక్కు అన్నాడు రెండో వ్యక్తి. డబ్బులు కిట్టయ్య చేతిలో పెట్టినట్లే పెట్టి అతన్ని పక్కకు తోసేసి బండి ఎక్కి పారిపోయారు ఆ 2. వెంటనే కిందనుంచి లేచి గట్టిగట్టిగా అరవసాగాడు కిట్టయ్య. వారి వెనకాలే కుక్కను ఉసిగొలిపాడు. అది పరిగెత్తుకుంటూ వెళ్ళి బండి నడుపుతున్నవాడిని కరిచింది. వెంటనే 2 కింద పడిపోయారు. దాంతో 2 మీద దాడి చేసింది కుక్క. ఇక వాళ్లు భయంతో సరుకులన్నీ అక్కడే వదిలేసి పారిపోవడానికి ప్రయత్నించారు. కాని అప్పటికే కిట్టయ్య అరుపులు విన్న కొంతమంది అక్కడకు చేరుకున్నారు. ఆ దొంగలను పట్టుకుని గ్రామాధికారి వద్దకు తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళాక జరిగిందంతా వివరించాడు కిట్టయ్య. అప్పుడు గ్రామాధికారి, ఇంతకుముందు మీరు చేసిన దొంగతనాల వివరాలు కూడా చెప్పండి, లేకపోతే మీకు కఠిన శిక్ష విధించాల్సి వస్తుంది అని బెదిరించాడు. చేసేదేం లేక ఆ దొంగలు వివరాలన్నీ చెప్పారు. మాకు ఎలాంటి శిక్ష వేయొద్దు, ఎవరి సొమ్ము వారికి అప్పజెప్పుతాము, మమ్మల్ని క్షమించండి అని వేడుకున్నారు దొంగలు. ఇలాంటి పనులు మళ్లీ చేస్తే మీకు శిక్ష తప్పదు, ఇప్పటినుంచి అయినా బుద్ధిగా ఉండండి అని వాళ్లను వదిలేశాడు గ్రామాధికారి. వాళ్లు దొరకడానికి కారణమైన కిట్టయ్యను, కుక్కపిల్లను గ్రామస్తులంతా అభినందించారు. మరుసటి రోజు వచ్చిన శివయ్య కూడా విషయం తెలుసుకొని కిట్టయ్య ధైర్యానికి మెచ్చుకున్నాడు. వద్దు అనుకున్న కుక్కపిల్ల కూడా భలే సాయం చేసిందని దాన్ని ప్రేమగా నిమిరాడు.